అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై డైరెక్ట్ టారిఫ్కి, ఇండియాపై ఇండైరెక్ట్ టారిఫ్కి దిగారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైపార్టిసాన్ బిల్లుకు సెనెట్ ఓకే చెప్పింది. దీంతో అమెరికాలో భారత కంపెనీలపై 100% సుంకం అమలు దిశలో మొదటి అడుగు పడింది. మరి ట్రంప్ సుంకాల బాదులకు భారత్ దగ్గర బిరుగుడు వ్యూహం ఉందా? ఈ బిల్లు చట్టంగా మారేందుకు ఇంకా గడువు ఉన్నా భారత్ కౌంటర్ వ్యూహాలతో సిద్ధం కావాల్సిందేనా? మళ్లీ మొదలెట్టేసిన ట్రంప్ 100% టారిఫ్తో భారత్కి బెదిరింపులు. మరి భారత్ రెడీనా? డైరెక్ట్ గా ఢీ కొట్టకుండా కన్సెషనల్ యాక్సెస్ స్ట్రాటజీ. యుక్రెయిన్ పై యుద్ధం చేస్తోన్న రష్యాను నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశం నుంచి ఆయిల్, గ్యాస్ ను దిగుమతి చేసుకునే భారత్, చైనా సహా 5 దేశాలపై 100% సుంకాలు విధించేలా ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. దీనిని ఈ నెల చివరిలో ప్రతినిధుల సభకు పంపి ఆమోదించాలని కోరనున్నారు. రష్యా ఆయిల్ లేదా నేచురల్ గ్యాస్ ను అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్, చైనాలతో సహా ప్రపంచంలోని మొదటి 5 దేశాలపై సుంకాలు విధించేందుకు ఈ బైపార్టిసన్ బిల్లు అధ్యక్షుడికి అధికారమిస్తుంది. రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోన్న మొదటి 5 దేశాల్లో భారత్, చైనాలతో పాటు అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియాలు ఉన్నాయి. అయితే ఈ పన్ను పోటు నుంచి తప్పించుకునేందుకు కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చారు. రష్యా నుంచి తమ మొత్తం గ్యాస్ దిగుమతుల్లో 15% కంటే తక్కువ చేసుకుంటూ దీన్ని మరింత తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్న దేశాలకు ఈ బిల్లులో మినహాయింపులు కల్పించారు. పుతిన్, రష్యా సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులపై ఆంక్షలను కూడా ఈ చట్టం కలిగి ఉంది. రష్యా చమురు, ఇంధన ఆదాయాలపై అమెరికా విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగిస్తున్న పాత రీఫ్లాగ్ అంటే మరొక దేశ జెండాతో నడిచే చమురు ట్యాంకర్లపై కూడా అమెరికా ఆంక్షలను విస్తరిస్తోంది. ఇక భారత్ మాత్రం అమెరికా బెదిరింపులను కేర్ చేయకూడదనే అనుకుంటోంది. గల్ఫ్ వార్ ముందు నుంచే ఈ తరహా వైఖరిని భారత్ ఫాలో అవుతోంది. 2022 నుంచే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఎక్కువగా చేయగా మన ఇంధన భద్రత కోణంలో భారత్ ఎక్కడి నుంచైనా ఫ్యూయల్ దిగుమతి చేసుకుంటోంది. తాజాగా కూడా భారతదేశం రోజుకు సగటున 5 మిలియన్ల బ్యారెళ్లకు పైగా ముడి చమురును వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో రష్యా నుంచే రికార్డు స్థాయిలో రోజుకు 2.8 మిలియన్ల బ్యారెళ్లకు చేరుకోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే దేశం నుంచి ఇంత భారీ స్థాయిలో దిగుమతులు జరగడం ఇదే తొలిసారి. తాజా గణాంకాలతో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో కేవలం రష్యా వాటానే ఏకంగా 55.5% చేరుకుంది. ఇదే ట్రంప్ కి భారత్ ఇచ్చే సంకేతంగా చూడాలి. అయితే మనకు చమురు దిగుమతి విషయంలో రష్యా అగ్రస్థానంలో ఉంటే ఎల్పీజీ దిగుమతుల్లో అమెరికా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. జూలై నెలలో భారతదేశం మొత్తం 12 లక్షల టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోగా అందులో సుమారు 9 లక్షల టన్నులు కేవలం అమెరికా నుంచే రావడం గమనించాలి. ఒకవేళ రష్యాతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మనపై ఆంక్షలు విధించేటట్లయితే మరప్పుడు అమెరికన్ ఎల్పీజీ కంపెనీలపై కూడా ఇదే స్థాయిలో టారిఫ్ వేయాల్సి ఉంటుంది. ఇది ఇంతవరకు ఎవరూ అడగలేదు. కానీ ట్రంప్ వేసే టారిఫ్లు కేవలం బెదిరింపులకే తప్ప నిజంగా అమలు చేయడం సాధ్యం కాదనేది గతం గురించి తెలిసిన వాళ్లు చెప్పే మాట. అయినా సరే అమెరికాతో ఘర్షణాత్మక వైఖరి కాకుండా నిర్మాణాత్మక వ్యూహంతో భారత్ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో రష్యా నుంచి చేసుకునే దిగుమతులు తగ్గించుకుంటామని అమెరికాకు హామీ ఇచ్చింది. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో అమెరికాకు చెందిన $500 బిలియన్ ఉత్పత్తుల కొనుగోళ్లు, పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పాటే అసలు అమెరికా నుంచే తమ మార్కెట్ ని ఇతర దేశాలకు విస్తరించే వ్యూహం కూడా గత 2 ఏళ్లుగా చేపట్టింది. ఇలా భారత్, అమెరికా టారిఫ్ బాధ నుంచి బయటపడే దారులు రెడీ చేసింది.